ప్రభుత్వం సందర్భం ఏదైనా స్థలం ఏదైనా సంఘటన ఏదైనా గత ప్రభుత్వం పైన విరుచుకుపడడం తప్ప కేసీఆర్ గారి పైన కేసీఆర్ గారి కుటుంబం పైన ఎవరైనా గర్జించే ప్రయత్నం చేస్తే వారి గొంతు నొక్కే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు తప్ప ఇప్పటి వరకు ఎస్ఎల్బీసీలో జరిగిన దుర్ఘటన విషయంలో స్పష్టత రావడం లేదు. ప్రత్యేకించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉంటూ ప్రతిరోజు 2 రోజుల్లో శవాలను అనలేము, కానీ మాకున్నటువంటి సమాచారం, ఎందుకంటే నేను అదే నియోజకవర్గానికి 10 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జేపీ కంపెనీ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి కార్మికులతో పరిచయాలు ఉన్నాయి, ఇంజనీర్లతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి మేము సేకరించినటువంటి సమాచారం ప్రకారం అయితే అదే రోజు వాళ్ళు మరణించడం జరిగిందనే మాట మాకు వినిపించింది. చెల్లించి అప్పటికి కూడా మా మాజీ మంత్రివర్యులు, మా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు దుర్ఘటన జరిగిన వెంటనే మనం అక్కడికి వెళ్తే మేము ఏదో చర్యలు చేపడతా ఉన్నాం, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, రెస్క్యూ టీంలన్నింటినీ కూడా మేము మొబిలైజ్ చేసినాం, వాళ్ళందరూ కూడా పనిలో ఉన్నారు, వీరు వచ్చి అంతరాయం కలిగిస్తున్నారనే అబాండాలు వేసేటువంటి ప్రయత్నం ఈ పనికిరాని ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మనం వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు. మనం ఒకటే దేవుడి పైన భారం పెట్టి వీళ్ళు ఏ రకమైన చర్యలు చేపడతారో చూద్దాం. మొత్తంగా కార్మికులను అయితే బయటపడేయాలనే ఆలోచనతోన 4-5 రోజుల పాటు ఎక్కడ నోరు మెదపకుండా అన్ని విషయాలను గమనిస్తూ పోతే చివరికి మేము అక్కడికి వెళ్ళిన రోజు ముందేమో మేము హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు 15-20 మంది వరకు మాత్రమే వెళ్ళండి సార్ లోపలికి, మిగతా వాళ్ళని అనుమతించడానికి వీలుండదు, ఎందుకంటే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయంటే మేము చాలా పద్ధతిగా మీరు ఎంతమందిని చెప్తే అంతమంది మాత్రమే వెళ్తామని ప్రత్యేకించి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులతో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత దోమల్పెంట చెక్ పోస్ట్ దగ్గర ఎస్పీ గారు, అదేవిధంగా మిగతా పోలీస్ పెద్దలందరూ మమ్మల్ని ఆటంకపరచడం విషయంలోనే దృష్టి కేంద్రీకరించిన తప్ప అనుమతించినాం కదా, వీళ్ళు వెళ్ళి చూసి రావడం వల్ల నష్టం లేదు అని ఎక్కడ కూడా వాళ్ళు వ్యవహరించలేదు. దీనికి కారణం నేను పోలీసు వాళ్ళని తప్పుపట్టడం లేదు, ప్రభుత్వ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉంటా ఉన్నాయి. ఎక్కడికి ప్రతిపక్ష నాయకులు వచ్చినా వాళ్ళను ఆపాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఉద్యమం నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నారు, విషయాల పట్ల అవగాహన ఉంది, ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు అద్భుతంగా నడిపించిండ్రు. కాబట్టి లోపాలను, మేము చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఇప్పటికే ప్రభుత్వం యొక్క ఇమేజ్ సర్వనాశనం అయింది వారి అరాచకాల వల్ల, చేతగాని అసమర్థత వల్ల. ఇంకా దీన్నే గనక వెలుగెత్తి చాటినట్టయితే ప్రజలు మా పైన తిరగబడతారు అనే భయంతోన మమ్మల్ని ఘటనా స్థలానికి వెళ్లకుండా ఆటంకపరచడం జరిగింది. కొంత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఆంక్షలు విధిస్తే హరీష్ రావు గారు, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, నేను, మాతో పాటు వచ్చినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారు, మేమందరం కూడా ఇక్కడ బైఠాయించి కొట్లాడి కొంతమంది మాత్రం లోపలికి వెళ్ళగలిగినాం. అక్కడికి లోపలికి వెళ్తే అక్కడ ఏం చర్యలు లేవు, కేవలం చూస్తూ ఉన్నారు తప్పిస్తే పెద్దగా సహాయక చర్యలు చేపట్టినట్టుగా కనిపించలేదు. కన్వేయర్ బెల్ట్ విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, రిపేర్ చేసేటువంటి పద్ధతులను కానీ ఇవి కూడా మేమైతే గమనించలేదు. అక్కడ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళతో మేము మాట్లాడితే సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మేము బయట చెప్పలేము అని భయపడుతూ ఇది 10-15 రోజులైనా బయటకు వచ్చే పరిస్థితి లేదు సార్, అంత దారుణంగా కూలిపోయింది. దీనికి కారణం ఏ ప్రాజెక్ట్ అయినా కొంత కాలం పాటు ఆగింది అంటే మళ్ళీ నిపుణుల సలహాలు, సూచనలు, కావాల్సినటువంటి అనుమతులతోనే మేము మొదలు పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం ఏదో మేము చేసినామని చూయించుకోవడం కోసం ఆదరబాదరగా మాతో పనులు మొదలు పెట్టించింది. కార్మికులు లోపలికి వెళ్ళడానికి భయపడుతూ ఉన్నా వాళ్ళను భయపెట్టించి లోపలికి పంపించి వాళ్ళ చావుకు వీళ్ళు కారణమైనరు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దోమలపెంటకు సంబంధించినటువంటి ప్రజలు ఆ సంఘటన విషయంలో ఎక్కడ విషయాలను బయటకు పంపిస్తారు అని వాళ్ళ ఫోన్లు లాక్కునే ప్రయత్నం, వాళ్ళను భయపెట్టే ప్రయత్నం, ఇక్కడ అక్రమంగా ఇండ్లు కట్టుకొని ఉంటున్నటువంటి వాళ్ళ సంగతి చూస్తామని స్వయంగా అక్కడ ఉన్నటువంటి
ఎమ్మెల్యే హెచ్చరికలు చేసినట్ట. దోమలపెంటలో ఉన్నటువంటి ప్రజలను థ్రెటన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన్నెవారిపల్లి, దేవుల తండా, జోగ్య తండా, అదే మాదిరిగా గణపురం, మార్లపాడు తండా, సిద్ధాపూర్, ఆ ప్రాంతంలో అచ్చంపేట మండలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఎస్ఎల్బీసీ మాకు వద్దు, మా పంటలు నష్టం జరుగుతాయి, మాకు ఇబ్బందులు జరుగుతాయి, మేము ఉండడానికే కష్టమవుతుందని చెప్తే ఆ రోజు నష్టపరిహారం చెల్లిస్తాం, రిహాబిలిటేట్ చేస్తాం, పునరావాసం కల్పిస్తామని చెప్పి మాటలు మాట్లాడి, అంతెందుకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తుక్కుగూడ దగ్గర స్థలం ఉంది, మీకు రీహాబిలిటేషన్ పునరావాసం అక్కడ కల్పిస్తామని చెప్పేసి మాట్లాడి ఈరోజు నష్టపోయినటువంటి ప్రజలు ప్రశ్నించే ప్రయత్నం, అడిగే ప్రయత్నం చేసి, ప్రశ్న కూడా కాదు, అడిగే ప్రయత్నం చేసినా మీ అంతు చూస్తా, ఇంకొకసారి కనుక నా దగ్గరికి ఏం 6 గంటలకే నా ఇంటికి ఎందుకు వస్తున్నారు, మీకేమైనా నేను బాకీ ఉన్నానా అని బాధ్యత కలిగిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన కార్మికుల విషయంలో కానీ, నష్టపోతున్నటువంటి ప్రజల విషయంలో కానీ, ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి విషయంలో కానీ బాధ్యత మరిచి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనడానికి వనపర్తిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి పద్ధతి చూస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి బీజేపీ గురించి మాట్లాడే అవసరం ఏమొచ్చింది? ఏం తెలియదా ప్రజలకు? ఢిల్లీకి వెళ్ళి లొంగిపోవాలి, ఓటుకు నోటు కేసే కాదు, మేము చేస్తున్నటువంటి దుర్మార్గాల విషయంలో ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మేము జీ హుజూర్ అన్నట్టుగానే ఉంటాము అని మొరపెట్టుకునే ప్రయత్నం చేస్తే నేను అనుకుంటే ఎట్లయినా కొల్యూడ్ అయిపోయి ఉండొచ్చు. కానీ దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలు అమాయకులు అన్నట్టుగా ఢిల్లీకి ఇన్నిసార్లు ఎందుకు వెళ్తున్నారు, ప్రధానితో కలిసే ప్రతి సందర్భంలో ఒకసారి డిప్యూటీ సీఎం గారు కానీ, లేకుంటే ఒకసారి శ్రీధర్ బాబు గారు కానీ, వీళ్ళందరూ ఎందుకు వెంబడి వెళ్తున్నారో ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి పైన. ముఖ్యమంత్రి గారు తన సీటును కాపాడుకోవడంలో, తన పదవిని కాపాడుకోవడంలో, మళ్ళీ జైలు జీవితం అనుభవించకుండా ఉండాలనే ఆలోచనతో పైరవీ చేస్తూ ఉన్నాడే తప్పిస్తే ఢిల్లీకి వెళ్ళి ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు కూడా 37వ అని పత్రికలు కూడా రాస్తూ ఉన్నాయి, టీవీలలో కూడా చూపిస్తూ ఉన్నారు. 37వ ఇంటూ 2-3 వేసుకున్నా కానీ దాదాపుగా ఈరోజు 100 రోజుల పైననే ఢిల్లీలో ఉంటున్నారు. అంటే ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే చేత కానీ అలవి కానీ హామీలను ఇచ్చి నెరవేర్చే పరిస్థితి లేక ఢిల్లీ టూర్లు, ఢిల్లీ చక్కర్లు కొడుతూ ఉన్నారు. ఇది కాదు ప్రజలకు కావాల్సింది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి తప్పిస్తే అభాండాలు ఇతరుల పైన వేయడం అనేది ఎంత మాత్రం సబబు కాదు అని చాలా మర్యాదపూర్వకంగా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం. ఏ ప్రతిపక్ష నాయకులు కూడా మంత్రులను కలవాలనే ప్రయత్నం చేయరు, అది కూడా ఆన్ ది స్పాట్లో. ఆ రోజు మా హరీష్ రావు గారు మేమందరం కూడా ఘటనా స్థలానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటనే ఉంటున్నారు. మా పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడినట్టుగా అక్కడ కావలసినటువంటి ఏర్పాటు చేసినటువంటి వసతులను ఆస్వాదించే పనిలోనే ఉన్నారు తప్ప టన్నల్ దగ్గరికి కూడా వెళ్ళలేదు అని మేము వెళ్ళి అందరితో వాకప్ చేసి సమాచారాన్ని సేకరించి ఏ రకంగా అయితే కార్మికులు బయటపడతారో అనే పద్ధతులు మంత్రి గారికి చెప్పే ప్రయత్నం చేస్తే గేటు దగ్గర ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నికైనటువంటి నాయకులను అవమానపరుస్తూ మంత్రి గారు టైం ఇవ్వకుండా కొద్దిసేపట్లోనే హెలికాప్టర్ వేసుకుని హైదరాబాద్ రావడం జరిగింది. అంటే కేవలము ప్రజలకు షో ఆఫ్ చేయడం కోసమే తప్పిస్తే ఆ జరిగిన దుర్ఘటన విషయంలో ఇప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము వాళ్ళకు కావలసినటువంటి సహాయం కానీ, హామీలు కానీ, ధైర్యం కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం లేదు. వెంటనే ప్రభుత్వం బాధ్యత వహించి ఈ ఘటనకు సంబంధించినటువంటి వాళ్ళైతే కాంట్రాక్టర్ బాధ్యుడైనా బాధ్యుని పైన చర్యలు తీసుకోండి, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, అధికారులు కానీ వారి వైఫల్యాల వల్ల కార్మికులు ఇబ్బంది పడ్డారు అంటే మాత్రం దానికి నష్టం బాధ్యత ఎవరు వహించాలనో దాని విషయంలో స్పష్టత ఇచ్చి ఇకనైనా తమ అసమర్థతను ఒప్పుకొని చెంపలేసుకొని మర్యాదపూర్వకంగా సమాధానం చెప్పాలి తప్పిస్తే ఎదురు దాడికి దిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. సందర్భం వచ్చింది, ఇక నుంచి ఉధృతం అవుతా ఉన్నాయి. మేమే కాదు,
ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన పోరాటం చేసేటువంటి ఆలోచనలు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఒకసారి ప్రతిఘటించి